10 సంవత్సరాల కళ, మా అభిమానులందరిది 10 సంవత్సరాల కళ. నిజమైన రోజు ఈరోజు. పవన్ కళ్యాణ్ అను నేను, చాలు అన్నయ్య, చాలు. ఈ హ్యాపీనెస్ చాలు. ముందు 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 మీరు ఇంకా చాలా 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 పెద్ద పదవుల్లోకి వెళ్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజలకు సేవ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని మిమ్మల్ని చాలామంది ఛాలెంజ్ చేశారు. మిమ్మల్ని అసెంబ్లీ గేట్ కూడా తాకనన్న వాళ్ళని వాళ్ళ ఇంటి గేట్ బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు మీరు ఈరోజు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో నిజంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని, మీ కూటమి ప్రజలకు మంచి చేయాలని, చాలా మంచి పనులు జరగాలని, ఆగిపోయిన అమరావతి మళ్ళీ డెవలప్ కావాలని, రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, అగ్రికల్చర్ డెవలప్ కావాలి, ఆంధ్రప్రదేశ్ అంటే ఇదిరా అని చెప్పి చూపించుకునే రేంజ్కి మన ఆంధ్రప్రదేశ్ని 5 ఏళ్ళలో మీరు తీసుకురావాలని, ముఖ్యంగా పోలవరాన్ని ఏదో ఒకటి చేసి ఎలాగోలాగా కంప్లీట్ చేయండి. నా చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాను, అది పోలవరం కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామం అవుతుంది, చాలా బాగుంటుంది అది ఇదని ఎన్నో చెప్తున్నారు, ఎంతోమంది చెప్తున్నారు. బట్ అదైతే జరగలేదు. ఈ 5 సంవత్సరాలు కనీసం అదైనా కంప్లీట్ చేయండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. చాలా హ్యాపీగా ఉంది. వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. గుర్తుపెట్టుకోండి, నా పేరు కింగ్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.